దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 28వ తేదీ జనవరి మాసము 2026 సంవత్సరం. జనవరి వెళ్ళిపోతుంది. చూసారా, మన జీవితంలో కాలము దేని కొరకు ఆగదు. కానీ ఆగని కాలంలో ఆగిపోతే, సాగే కాలంలో సాగిపోతే అన్నట్లు ఏమీ ఉండదు. కాలము ఆగదు. నీవు సాగకపోయినా కాలము సాగిపోతుంది. తిరిగి రాని కాలము కొరకు ఎంతకాలం ఎదురు చూస్తూ, కొంతకాలము శ్రమలు వస్తాయి, కఠినమైన బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ వాటినన్నిటినీ జయిస్తూ ముందుకు వెళ్ళగలిగితే ఈరోజు అటువంటి గొప్ప వాక్యము, మనము ఉపకారము చేయబద్ధులమై ఉన్నాము. యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం మనం నేర్చుకున్నాం కదా. గాయుకి, ప్రియుడా, నీవు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో. కనుక ఆత్మ వర్ధిల్లాలి అంటే చేయవలసిన కార్యాలు ఇక్కడ యోహాన్ గారు వ్రాస్తున్నట్లు చూస్తున్నాం. పూర్తి వచనము, మనము సత్యమునకు సహాయకులము అగునట్లుగా అట్టి వారికి ఉపకారం చేయబద్ధులమైన. ఎవరికి చెప్తున్నాడు ఉపకారం చేయమని? యోహాను గారు ఈ యొక్క గాయు దగ్గరికి కొంతమందిని పంపించారు. అప్పుడు వారు వచ్చి సాక్ష్యం పలికారనమాట. ఏ విధముగా? నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు కనుక నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా వింటిని. ఇప్పుడు చెప్తున్నాడు గాయుని తన పిల్లవాడిగా పోలుస్తూ, నా పిల్లలు సత్యము అనుసరిస్తున్నారు, అంతటికంటే ఇంకా భాగ్యమేముంది. కనుక వారు పరదేశులైన సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసిన నీవు చూపించిన ప్రేమను గచ్చి వారు సాక్ష్యం ఇచ్చుతున్నారు. కనుక వారు చేస్తున్న పరిచర్యకి నీవు సహాయకుడిగా. చూసా, సహాయకు ఆతిథ్యం ఇచ్చేవారిగా, ఎదుటివారి అవసరమును మనము గుర్తించేవారంగా. కనుక ఈరోజు ఈ వాక్యము మనము నేర్చుకునే ముందు ఒక్కసారి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో ఈ యొక్క 3 John chapter 1 verses 8, సో we ourselves should support them, అంటే మనంతట మనము అట్టి వారికి సహాయము చేయబద్ధులై ఉన్నాం, సహకారము అందించబద్ధులై ఉన్నాం. సో దట్ వీ కెన్ బీ దేర్ పార్ట్నర్స్ యాజ్ దే టీచ్ ద ట్రూత్. వారు సత్యమును ప్రకటిస్తున్నారు కనుక వారి కొరకు మనము వారితో పాలిభాగస్థలముగా మనము ఎంచబడుతున్నాం. కారణం ఏంటంటే చాలాసార్లు ఈ సేవా పరిచర్య అనేది, ఉదాహరణకి నేను మైక్ పట్టుకుని వాక్యం చెప్తున్నా, వెనక గరిటె పట్టుకుని తిప్పుతూ వంట చేస్తున్నవాడు, చీపురు పట్టుకుని శుభ్రపరుచున్నవాడు, బండి పట్టుకుని వాహనాన్ని నడిపిస్తున్నవాడు. సంఘము అంటే మైక్ పట్టుకున్న ఒక్కరిలో ఉన్నదండి. అడుగడుగున మనమందరము అవయవములై ఉన్నాము. మనమందరము దేవునికి చేస్తున్నాము అనే భావము కలిగి, ఆ భారము దేవుడిచ్చాడని, ఆ బాధ్యత దేవుడు మనల్ని గుర్తించాడని గమనించినప్పుడు, మత్తయి సువార్త 10:40 నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారంటే, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుని. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల్ని పంపించారు కదా, ఆ సందర్భంలో చెబుతూ, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాని చేర్చుకున్నాడు. కనుక ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడు అని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు త్రాగనిస్తాడో తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా. కనుక ప్రభునందు ప్రియులరా, ఏ రోజు కూడా అంతెందుకు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారు? మత్తయి సువార్త 20, నేను దప్పిగుంటిని, మీరు నాకు దాహం ఇచ్చారు, నేను ఆకలి గుంటిని, మీరు నాకు అన్నం పెట్టారు. కనుక ఈ భావాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13లో అంటాడు. ఏమని గ్రంథకర్త? ఆతిథ్యము చేయ మర్చిపోకుడి. హాస్పిటాలిటీ అంటారు. అంటే ఇరుగకయే కొందరు దేవదూతలు. అబ్రహాం దగ్గరికి దేవుడు ముగ్గురిగా వచ్చాడు. వారికి ఆహారం పెట్టినప్పుడు దేవునికే ఆహారం పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు ఏ రూపంలో వస్తాడో మనకి తెలియదు. కనుక అపకారికి ఉపకారము చేయకపోయినా పర్లేదు, అపకారము చేయకపోవటమే మానవత్వం. కనుక ఇక్కడ హెబ్రీయుల గ్రంథకర్త సహోదర ప్రేమ నిలకడగా, అంటే నీవు ఎప్పుడూ ప్రేమిస్తున్న వాడిగా, ప్రేమను పంచేవాడిగా కనబడతావు నీ గుణాన్ని బట్టే. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు కూడా వారితో బంధింపబడినట్లు బంధకములలో. కనుక మనము ప్రార్థన చేసేటప్పుడు హాస్పిటల్లో ఉన్న వారి కోసం, చెరసాలలో ఉన్న వారి కోసం, ఆకలి దప్పులతో, ఇప్పుడు ఎక్కువ వచ్చేసిన కోటిలో మేము ఎలా ప్రార్థన
ప్రార్థన చేస్తే, ప్రభా వస్త్రాలు లేక ఈ చెల్లో కష్టపడుతున్న వారి కోసం, ప్రభా తినడానికి తిండి లేక, ఉండడానికి గూడు లేక, ఏ రోజునైతే నువ్వు ప్రార్థిస్తావో, ఏ రోజైతే నువ్వు వారి కోసం జ్ఞాపకం చేసుకుంటావో, వారి హృదయంలోనికి వెళ్ళి దేవునికి మొర పెడతావో, కనుక వారు కూడా నీలాంటి శరీరము కలిగిన స్థితిలో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుచున్న వారిని నీవు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో, ఇక మనము ఈ పాఠములు క్షుణ్ణంగా ఎలా నేర్చుకోవచ్చంటే, ఈ యొక్క రోమీలకు రాసిన పత్రికలో ఎన్ని ఆత్మీయ పాఠాలు ఉన్నాయంటే 12 ఏమని చెప్తాడు పౌలు? నిరీక్షణ గలవారే సంతోషం. అంటే దెర్ ఇస్ ఏ హోప్, నీకు నిరీక్షణ ఉంది. శ్రమయందు ఓర్పు గలవారే, కనుక నీ సంతోషము నీవు ఏదైతే నీకు జరుగుతుంది అని నీ నిరీక్షణ అయితే, నీ ఓర్పు ప్రతి శ్రమని తట్టుకుంటావో, పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయడం మాత్రమే కాక పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు ఆతిథ్యము చేస్తావో. అంటే ఇది ఎలా చెబుతున్నాడు? హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో. ఇందాక చెప్పిన భావమే కదా, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండి. కాబట్టి హెచ్చు వాటి యందు తప్ప మనస్సు తగ్గించు వాటి యందు ఆసక్తులై మిమ్మల్ని మీరే బుద్ధిమంతులు అనుకోకుండా కీడుకి అంటే ఒక క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు, ఒక క్రీస్తుకి కలిగిన ప్రేమ గుణము, క్షమాగుణము, దయను సంపాదించుకోవడానికి మనము ప్రయత్నం చేస్తే ఎంత వరకు సమాధానంగా ఉండగలమో. కనుక పగ ప్రతీకారములు అనేది మనలో రాకుండా, ఎదుటివాడు శత్రువు ఎంతగా రెచ్చిపోయినా, కనుక దీని తర్వాత 13వ అధ్యాయంలో అధికారులకు లోబడి ఉండండి అని చెప్తారు. ఇవన్నీ అధ్యాయాలు వచనాలు కాదు కదా, ఏకంగా రాసింది. కనుక పౌలు కీడు చేత జయింపబడక మేలు చేత కీడు జయం, ఎలాంటి పరిచర్య చేయాలో అంటే బలి ఇవ్వడము కాదు కానీ, కానుకలు ఇవ్వడము కాదు కానీ, సజీవ యాగముగా మిమ్మల్ని మీరే సమర్పించుకుని పరిశుద్ధమును దేవునికి ప్రియమైన యాగము అంటున్నాడు. కనుక ఎలాంటి సేవ మనము చేయాలో ఈ లోకాన్ని అనుసరించి కాకుండా, అంటే నాకు పెట్టిన వాడికి పెట్టాలని, అలా చేస్తే ఏం ప్రయోజనము? మీకు పెట్టిన వాడికే మీరు పెడితే ఏం ప్రయోజనము? ఎక్కడ అయితే మీరు చిదరింపబడుతున్నారో, ఎక్కడ అయితే మీరు ద్వేషింపబడుతున్నారో, ఎక్కడ అయితే అన్యాయము జరుగుతుందో వారికి మేలు చేయండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు దీవించండి, మిమ్మల్ని శపించు వారికి మేలు చేయండి కదా. కనుక దేవుని చిత్తం ఏంటో మీ మనస్సు రూపాంతరము. కనుక ఎంత మాత్రము హెచ్చించుకోకుండా తగ్గించుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ కొన్ని పాయింట్స్ చెప్తున్నాడు. ఎలాగా? మనలో ఏ విధముగా కన్నుంది, ముక్కుంది, చెవి ఉంది, కానీ అవన్నీ కూడా ఒక్క పనే చేయవు కదా. వేటి పని అది చేసుకుంటున్న ప్రకారము విశ్వాసులమైన మనము సంఘములో బోధించు వారమైతే ఏంటి, హెచ్చరించు వారు, ఇందాక చెప్పాను కదా, వంట పని మనిషి అయితే ఏంటి, శుభ్రపరిచే, వీళ్ళందరూ కలిపి దేవుని సంఘముగా గుర్తించబడుతున్నారు. కనుక ఎప్పుడైతే మనము నిష్కపటమైన ప్రేమ కలిగి ఉంటామో, ఎప్పుడైతే సహోదర ప్రేమ కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉంటామో, దేవుని యందు నమ్మకము కలిగి ఉంటామో, దేవుడే మానవ రూపిగా మన మాటల్లో దేవుని ప్రేమ, మన చేతుల్లో దేవుని ఆశీర్వచనము, దేవుని ఆదరణ, మన గుండెల్లో దేవుని దేవాలయముగా మనము దేవుని ప్రేమను ఇతరులకు చూపించగలుగుతాము. దేవుని కోసము ఆయత్తపడిన వారిని, దేవుని సహాయం కోసం దేవుళ్ళ వచ్చావురా అన్నట్లుగా, దేవుడే నిన్ను పంపించాడు అన్నట్లుగా, దేవుడే ఈ కార్యము చేశాడు అన్నట్లుగా, నిన్ను దేవుడు వాడుకున్నాడు అన్నట్లుగా, వారి ప్రతి కష్టంలో నేనున్నాను నీకు అని చెప్పే వాళ్ళముగా. కనుక ఈ చిన్నవానికి నువ్వు చేసితివి కనుక నాకు చేసినట్లే అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఈ చిన్న పిల్లవాడిని ఎత్తుకొని ఇలాగ మీరు ఉండండి అని పెద్దవాళ్ళం అయిపోయాం. పగలు, ప్రతీకారాలు, పరుగులు, జావాలు, ఏవాలు ఏమొస్తాయండి? అభిమానం అని చెప్పి ఆత్మాభిమానం. నన్ను నువ్వు తప్పుపడతావా? ఏ రోజు కూడా ఎదుటి వారిని తప్పు పట్టడం వల్ల కాదు కానీ, పట్టుకోవడంలో తప్పులు కాదు కానీ, ఏ రోజునైతే ఎదుటి వాణిని సంపాదించాలి అంటే నువ్వు ఎంతగా ప్రేమ చూపించినా మూర్ఖులు మూర్ఖత్వాన్ని ఉంటారు. కాబట్టి మూర్ఖత్వాన్ని బట్టి కాకుండా ప్రేమతత్వాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే ఒక పగవాడు వచ్చినప్పుడు కూడా నీవు కడుపు నిండా అన్నం పెట్టగలుగుతావో,
వాడు కుమిలి కుమిలి ఏడవలసిందే. కారణం ఏంటి తెలుసా? ఒక్క మాటలో, వీరేమి చేయించున్నారో వీరిని క్షమించుము అనేది క్రీస్తు ప్రభు సిద్ధాంతం అయితే, వారు ఆ పని చేయడానికి నియమింపబడ్డారు, పైనుండి అధికారము ఇవ్వబడితే తప్ప. కనుక ఆ రోజున వారు ఆ యొక్క కళ్ళు వారికి మూతపడి, ఈ విధంగా నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నప్పుడు వారు దానికి వెల చెల్లించే బద్దులుగా వారు ఉన్నారు. కానీ నేను కాను. కనుక నీవు ఏది విత్తుతున్నావో, కనుక కీడు చేత కీడుని జయించకుండా చాలాసార్లు మనలో ఉద్రేకం కట్టలు కంటూ ఉంటాయి. వాడు ఇలా చేస్తాడనను, వాడు ఇలా అంటాడనను, జీవితాంతం ఎంతకాలం అండి? కనుక దేవుని వాక్యం చెప్తుంది, మీరు అంతటా అందరి చేత ద్వేషించబడుతూ ఉండాలి. కనుక ఏ రోజునైతే మన జీవితంలో దేవుడు ఉన్నాడు, దేవుడు చేయగలడు, దేవునికి సమస్తము సాధ్యము, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అన్న భావము కలిగి ఉంటామో, ఆ స్వభావము మన నరాల్లో ఉంటుందో, ఆ భావాలతో మన స్వభావాన్ని నింపుకుంటామో, దేవుడు ఇంతకంటే ఏం కోరుకుంటున్నాడు? మానవుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడి ఉన్నది. దయనే కదా దేవుడు కోరుకుంటున్నాడు. విరిగి నలిగిన హృదయాలను ఆయన అలక్ష్యం చేయడే. ఆయన ఘనులను దీనులుగా, దీనులను ఘనులుగా చేస్తాడు. పెంట కుప్పల మీద నుండి పేదలను లేవనెత్తాడని తెలిసిన నీవు ఒకప్పటి నీ దీనస్థితి మర్చిపోయావే. నిన్ను ధన్యుడిగా దేవుడు మార్చాడని ఈరోజు ఆ దీనతత్వం నుంచి ధనాన్ని చూసుకున్నా, లేక గుణంలో ఒదిగవా? మనుషుల్లో ఎదగడానికి ప్రయత్నం చేయొద్దు, దేవుల్లో ఒదగడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిగా వచ్చి అన్ని గొప్ప కార్యాలు చేసి లక్షల మందికి లక్షణమైన మార్గాన్ని చూపించిన. సిలువ అంటే ఏంటో తెలుసా? తలదించి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు. ఏ రోజునైతే నువ్వు ఆత్మని తండ్రికి అప్పగించాలి అంటే, ఆ ఆత్మ నీ సొంతం కాదని, ఆ ఆత్మ తండ్రి దగ్గర కన్నా వెళ్ళాలా, తండ్రికి దూరమన్నా అవ్వాలా అనేది గమనించినప్పుడు, ఏ రోజునైతే కీడుకి కీడు కాక కీడుకి మేలు చేస్తావు. నా జీవితంలో ఒక యోసేపుని మాదిరిగా పెట్టుకుంటే, ఏ అన్నదమ్ములకైతే చెప్పాడో అదే అన్నదమ్ములు అమ్మి పారేసినప్పుడు, నేను మిమ్మల్ని మీ బిడ్డలను పోషిస్తాను. దావీదు, ఏ అన్నదమ్ములైతే నువ్వు గొర్రెలు వదిలేసి ఇక్కడికి వస్తావా అని తిట్టారు, ఆ అన్నదమ్ముల్ని రాయల్ ఫ్యామిలీగా, రాజుగా అయినా వారిని అన్ని పదవుల్లో పెట్టాడే. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో ఒక రాహాబు వేశ్య ఉండి కూడా ఆ ఎరికో గోడలు కూల్చి మొత్తం నాశనం, ఎరికో పట్టణం అవుతున్నాం, తన తండ్రి ఇంటి వారందరికీ ఆతిథ్యం ఇచ్చింది. ఒక సారిపత్తు విధవరాలు తన ఇంటి యావత్తును తెచ్చిపెట్టింది. ఈ రోజున నీ బంధువులను నువ్వు ప్రార్థించా, నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థించా, నీ ఇరుగు పొరుగు వారి కోసం నువ్వు ప్రార్థించా, అనేక మంది కోసం నువ్వు ప్రార్థించా. ఆ విధమైన ప్రార్థన మన ప్రార్థనగా, మన స్వభావాన్ని, మన ప్రవర్తనను దేవుడు గమనిస్తున్నాడని, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులని ఆయన పెట్టే పరీక్షలో శ్రమతో, ఓర్పుతో, సహనముతో ఏ రోజునైతే ముందుకు వెళ్తానో, సమస్తము దేవునికి సాధ్యమని, ఆయనకు అసాధ్యమైనది లేదని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మేలు చేయటం నేర్పించండి అయ్యా. ఉపకార బుద్ధిని మాకు ఇవ్వండి అయ్యా. దాతృత్వాన్ని మాకు ఇవ్వండి అయ్యా. ధర్మకార్యాలు చేసే బుద్ధి మాకు ఇవ్వండి అయ్యా. కొన్నేళ్ళకి చెప్పిన ప్రకారం మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.